జై శ్రీరామ్ అండి అందరికీ. యాక్చువల్‌గా నేను భద్రాచలం సీరీస్ అయితే చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో వచ్చేసి సుప్రభాతం సేవ అయితే మేము చేసుకున్నాము. అండ్ అంబా సత్రంకైతే వెళ్ళాము. ఆ వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే నా ఛానల్‌లో ఉన్నాయండి. మీరు వెళ్లి చూడొచ్చు. అండ్ అంబా సత్రం ప్రాముఖ్యత, భద్రాచలంలో సుప్రభాతం డీటెయిల్స్, దర్శనం డీటెయిల్స్ అంతా కూడా నేను చెప్పాను. ఇప్పుడైతే మేము పర్ణశాలకైతే వెళ్తున్నామండి. అండ్ మేము మార్నింగ్ సుప్రభాతం దర్శనం చేసుకొని మేము అం ఎళ్తున్నామనమాట. పర్ణశాల వచ్చేసి. అండ్ దారిలో అంటే ఇది వచ్చేసి 1 అవర్ ఉంటుందనమాట జర్నీ. హాఫ్ అన్ అవర్ రూట్ అయితే బావుంది. హాఫ్ అన్ అవర్ అయితే రూట్ గతుకులుగా ఉందనమాట. అండ్ ఇక్కడికెళ్ళే దారిలో అయితే లొకేషన్స్ అయితే చాలా బావున్నాయండి. మీరు సైడ్‌కి ఆపుకొని అంటే ఫోటోస్ కానీ, రీల్స్ కానీ చేసుకోవచ్చు. ఆహ్ చూడండి ఇక్కడ లెఫ్ట్ కొడితే కనుక పర్ణశాల ప్లస్ సీతమ్మ వారు ఆరేసుకున్న నార చీరలైతే కనబడతాయన్నమాట. ఇక్కడొచ్చేసి ఇట్లా ఒక ఆర్చ్‌లా ఉంటుంది. ఆర్చ్ అన్నమాట ల్యాండ్ మార్క్. ఆర్చ్ నుంచి ఇలా లోపలికెళ్ళిపోతే పార్కింగ్ గూడా ఉంటుందండి. రోడ్డు టాక్స్ లాగా తీసుకుంటారు. 100 రూపీస్ ఉంటుంది ఈ రోడ్డు టాక్స్‌కి. మొత్తం అంతా గూడా మామిడి చెట్లే అండి. చాలా బావుంటది మధ్యలో లొకేషన్ అయితే. 4 వీలర్‌కైతే ఇలా తీసుకుంటున్నారండి రోడ్డు టాక్స్ 100 రూపీస్. అండ్ చూడండి గోదావరి ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ అయితే చేసేసాము. ఇక్కడ నుంచి గోదావరి అయితే కనబడుతుంది. వాటర్ అయితే తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. మేము వెళ్ళినప్పుడైతే చాలా హ్యూమిడిటీలో ఉండే అన్నమాట ఈ ప్లేస్ అంతా గూడా. ఇక్కడ నుంచి షాప్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడైతే రకరకాల ఫ్రూట్స్ అనేవి కనబడతాయి. ఇక్కడ విప్ప పూలు అనేది చాలా ఫేమస్ అంట. సీతమ్మ వారు చాలా తినేదంట అప్పట్లో. ఎక్కడ చూసినా గానీ విప్ప పూలే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సమ్మర్ కావడంతోటి మొత్తం అంతా గూడా లిక్విడ్సే ఎక్కువగా అమ్ముతున్నారు. షర్బత్‌లు, లిక్విడ్స్, సుగంధ జ్యూసెస్ అలాంటివైతే ఇక్కడ సేల్ చేస్తున్నారు ఎక్కువగా. అండ్ ఇంకొకటేంటంటే చెక్క బొమ్మలు ఉంటాయి గదా! కొండపల్లి బొమ్మలు అవి కూడా ఉన్నాయి. ఇలా తెలియని ఇప్పుడు చూడని ఫ్రూట్స్ కూడా ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. అండ్ కొండపల్లి బొమ్మలు, చెక్క బొమ్మలు గూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం అంతా గూడా షాప్సే స్టార్టింగ్ అంతా గూడా. ఇవి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. ఇంకెక్కడ గూడా ఈ చెక్క బొమ్మలనేవి దొరకవండి. ఇక్కడైతే ఇవి హ్యాండ్ మేడ్ అన్నమాట. చేతులతో అల్లినవి, చేతులతో చేసినవి ఉంటాయి. ఇలా కంటిన్యూటీ ఉంటుందన్నమాట. మొత్తం అంతా గూడా షాప్స్, బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ ఇవన్నీ ఫ్రూట్స్, కుంకుమ ఇలా ఉంటాయన్నమాట. ఇదేంటంటే పర్ణశాల అన్నమాట మేమొచ్చింది. అంటే ఇక్కడొచ్చేసి హ్మ్. అంటే 14 ఏళ్ల వనవాసంలో ఏంటంటే లాస్ట్ 3 సంవత్సరాలు రాముల వారు ఇక్కడే ఉన్నారన్నమాట. అంటే బంగారు జింక రావడము, రావణాసుడు రావడం ఇదంతా కూడా ఆ ఘట్టం మొత్తం గూడా ఇక్కడే జరిగిందన్నమాట. రాముడు, లక్ష్మణుడు, సీత ఇక్కడొక కుటీరం ఏర్పరచుకుంటారన్నమాట చిన్నదొకటి. ఆ కుటీరంలో 3 సంవత్సరాలైతే ఉంటారు. ఆ ఘట్టం మొత్తం గూడా ఇక్కడే జరిగిందన్నమాట. స్టోరీ మీ అందరికీ తెలిసిందే కదా! అందుకే నేనేం చెప్పట్లేదు. ఇక్కడే అన్నమాట అదంతా గూడా లొకేషన్. అండ్ మండుత ఎండలో గూడా ఇట్లా బోటింగ్ అయితే చేస్తున్నారు చాలా మంది. ఈ బోట్ ఎక్కాలనుకుంటే 60 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు. అదంతా గూడా జరిగిన ప్లేస్ అయితే ఇదే అండి. స్వయంగా శ్రీరాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ తిరిగిన ప్లేస్ అన్నమాట. వాళ్ళు చూసిన ప్లేస్ చాలా హ్యాపీ అనిపిస్తదన్నమాట. ఇవన్నీ చూస్తుంటే. ఇప్పుడొచ్చేసి మేము సీతమ్మ వారి నారచీరల దగ్గరికైతే వెళ్తున్నాము. ఈ ప్లేస్ చూడండి మొత్తం లైన్‌గా కొబ్బరి చెట్లు అవన్నీ ఉంటాయి. ఇక్కడే అన్నమాట సీతమ్మ వారు ఆరేసుకున్న నారచీరలు. ఆమె ఒక చీర వచ్చేసి 20 గజాలు ఉంటుంది. గజాల చీర అన్నమాట. సీతమ్మ వారు చూడండి 8 గజాల చీర అన్నమాట. 5 కలర్స్‌తో కనిపిస్తుంది. ఇక్కడ చారలనేవి కనబడతాయి. అండ్ రాముల వారిది ఉత్తరీయం ఉంటుంది గదా! పైపంచ అది గూడా ఆరేసుకున్న ఆనవాయిలయితే కనబడతాయి. రాముల వారు కూర్చున్న ఆసనం గానివ్వండి, పాదాలు గానివ్వండి అవన్నీ గూడా మీరు చూడొచ్చు. సీతమ్మ వారి నారచీరల దగ్గరికెళ్తే కనుక వాళ్ళు తిన్న ప్లేటు, వామన గుంటలు ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. ఇక్కడ అంటే ఫోన్ అనేది ఎలౌ లేదు. అందు గురించి నేను వేరే విజువల్స్ చూస్తూ చెప్పాల్సొస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.